మీరందరూ చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నటువంటి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దగ్గర దీనిలో సింపుల్ టు కాంప్లెక్స్ ఎలా మార్చాలి, కాంపౌండ్లోకి ఎట్లా మార్చాలి అనేది చెప్పేటప్పుడు మనకి దగ్గర 10 రూల్స్ ఉన్నాయి గ్రామర్లో. 10 మనం ఒకేసారి మనం చెప్పలేం కాబట్టి నేను మీకు రోజుకి 2 or 3 రూల్స్ చెప్తూ ఉంటాను నేను. కాబట్టి ఈ వీడియోస్ మీరు కంటిన్యూగా చూడండి. ఎప్పుడు కంటిన్యూగా వినటం వల్ల మీకు స్లోగా అర్థమవుతూ ఉంటుంది టాపిక్ అంతా కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, లెట్ us స్టార్ట్ ది గ్రామర్. రైట్, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ అంటే సింపుల్ సెంటెన్స్ని మనం కాంప్లెక్స్లోకి ఎట్లా మార్చాలి, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి ఎట్లా మార్చాలి. మీరు ఇది డైరెక్ట్గా చేసే ముందు మీరు ఏం చేయాలంటే నా పాత వీడియోలన్నీ చూడండి. నేను అందులో సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి, కాంపౌండ్ కంజంక్షన్ అంటే ఏంటి, ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి మీరు అవన్నీ ఓపిక్గా చూస్తే మీరు ఈ పాయింట్లోకి వస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ది ఏంటి అంటే మీకు సెంటెన్సెస్ ఇన్స్పైట్ ఆఫ్తో కానీ డిస్పైట్తో కానీ స్టార్ట్ అవుతాయి. దాన్ని మీరు కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు దో కానీ ఆల్దో కానీ పెట్టాలి. కాంపౌండ్లోకి మార్చేటప్పుడు బట్ కానీ ఎట్ కానీ పెట్టాలి. ఇది ఫస్ట్ రూల్. రైట్, కాబట్టి మనం దీన్ని ఎట్లా మారుస్తామో చూద్దాం. సెంటెన్స్ ఇస్తాను నేను. రైట్, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పాపులారిటీ, ఇన్స్పైట్ చాలా ఫస్ట్ది మనం ఈజీది తీసుకుందాం, చాలా ఈజీ తీసుకుందాం. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్. ఇది సెంటెన్స్. ఇదేంటి? సింపుల్ సెంటెన్స్. నేను మీకు చెప్పాను సింపుల్ సెంటెన్స్ని ఎలా గుర్తుపట్టాలి. సింపుల్ సెంటెన్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే దానిలో ఒకే ఒక్క వెర్బ్ ఉంటుంది అని చెప్పాను. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, ఇందులో అసలు వెర్బ్ లేదు. దీన్ని మనం ఏమంటాం, ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ అని చెప్పి అంటాం. కాబట్టి మొత్తాన్ని ఏమంటారంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పి అంటాం. కాబట్టి అసలు ఇందులో వెర్బ్ లేదు. సో ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ అనేది వెర్బ్. కాబట్టి సెంటెన్స్ మొత్తం మీద ఒకే ఒక వెర్బ్ ఉంది. కాబట్టి మనం దాన్ని ఏమని చెప్పి పిలుస్తాం, మనం సింపుల్ సెంటెన్స్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు కాంప్లెక్స్లోకి ఎట్లా రాయాలి, కాంప్లెక్స్లోకి మారాలంటే నేను ఏం చెప్పానండి మీకు, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ఇప్పుడు చూడండి, హీ ఫెయిల్డ్ అనేది చాలా ఇండిపెండెంట్ సెంటెన్స్. అది దీన్ని మీరు మార్చక్కర్లేదు. హీ ఫెయిల్డ్ అనే దాన్ని మీరు మార్చక్కర్లేదు. దీన్ని మాత్రం మీరు మార్చక్కర్లేదు. హీ ఫెయిల్డ్ అనేది మనం ఏమన్నా మార్చాలంటే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్నే మార్చాలి. కాబట్టి ఇప్పుడు మీరు కాంప్లెక్స్లోకి వెళ్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ తీసేసి దో అని చెప్పి రాయాలి. దో ఇక్కడ అసలైన పాయింట్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏముండాలంటే మనకి ఇప్పుడు ఇది మెయిన్ క్లాస్ అని మీకు అర్థమైంది. హీ ఫెయిల్డ్ అది ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్. కాబట్టి ఈ పార్ట్ని మీరు ఏం చేయాలి, సబార్డినేట్ క్లాస్గా మార్చాలి. కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాసు ఉంటుంది. ఇక్కడ జస్ట్ వచ్చేసి ఒక వెర్బ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2 మెయిన్ క్లాసెస్ ఉంటాయి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ అని ఉంది. కాబట్టి హీ ఫెయిల్డ్ అనేది ఆల్రెడీ ఇండిపెండెంట్గా ఉంది. దాన్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్నే మీరు మార్చాలి. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఆల్రెడీ మనకి మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి మనకేం కావాలి, ఇప్పుడు ఒక సబార్డినేట్ క్లాస్ కావాలి. నేను క్లాస్ అన్నానంటే దానికి ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్ ఉండాలి. కాబట్టి చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్. అతను కష్టపడినప్పటికీ కూడా అతను ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, పక్కన సబ్జెక్ట్ పెట్టాలి. దో హీ వర్క్డ్ హార్డ్ కామా హీ ఫెయిల్డ్ అని చెప్పి రాశాను కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ వర్క్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెంటెన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దో హీ వర్క్డ్ హార్డ్ అని రాశాను. ఇప్పుడు చూడండి, హీ అనేది సబ్జెక్టు, వర్క్డ్ అనేది వెర్బ్. ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్ ఉంది కాబట్టి దీన్ని నేను సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి అంటాను. సబార్డినేట్ క్లాజ్. కాబట్టి ఇక్కడ మనకి ఒక సబార్డినేట్ క్లాజ్ వచ్చింది, ఒక మెయిన్ క్లాజ్ వచ్చింది. నిన్న నా క్లాస్ వింటే మీకు అర్థమవుద్ది. ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎక్కడుంటే అక్కడి నుంచి మనకి సబార్డినేట్ క్లాజ్ వచ్చేస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ అనేది మనం ఇక్కడ రాయటం జరిగింది. ఓకే రైట్. కాంపౌండ్లో ఏం చేస్తాం? కాంపౌండ్లో మనకి బట్టు ఎట్ట రావాలి కాబట్టి ఇక్కడ మనం దీన్ని తీసేయాలి. దాన్ని తీసేసి మధ్యలో మీరు బట్టు కానీ ఎట్ట కానీ పెట్టండి. సో హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకంటే మధ్యలో మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది. నేను ఫ్యాన్ బాయ్స్ అని చెప్పి చేశాను కాబట్టి ఈ కంజంక్షన్ వస్తే ఈ కంజంక్షన్కి ఇటువైపు మెయిన్ క్లాస్ ఉండాలి, ఇటువైపు మెయిన్ క్లాస్ ఉండాలి. చూడండి, ఈ వర్క్డ్ హార్డ్ అతను కష్టపడ్డాడు మెయిన్ క్లాస్ అంటే కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. ఎవరి మీద డిపెండ్ కావట్లా. ఈ వర్క్డ్ హార్డ్ ఈ ఫెయిల్డ్ మధ్యలో మనం బట్ అనేది పెట్టి రాసాం కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ వస్తుంది. ఇక్కడేమో దో వస్తుంది, ఇక్కడేమో బట్ అనేది మనకి వస్తుంది. ఇది మనకి ఫస్ట్ మోడల్ అనమాట. ఇది మనకి ఫస్ట్ మోడల్ కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్. సెంటెన్స్ మొత్తం మీద మనకి ఒకే ఒక్క వెర్బ్ ఉంది ఫెయిల్డ్ అని కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు కాంప్లెక్స్లో ఏం రావాలి మనకి? దో రాసుకోవాలి కాబట్టి దో 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 తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం? సబార్డినేటింగ్ క్లాస్ కింద రాస్తున్నాం కాబట్టి మనకు సబ్జెక్ట్ ఉండాలి, ఒక వెర్బ్ ఉండాలి. సో దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ అని చెప్పి రాశాను నేను. రైట్. ఇప్పుడు కాంపౌండ్ రాసేటప్పుడు దో తీసేస్తాం, ఇక్కడ బట్టు తీసుకొచ్చి పెడతాము. అందుకే మీకు దో బట్టు రెండు రావు సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా. దో తీసేస్తే బట్ట వస్తుంది, దో తీసేస్తే మనకి బట్ట వస్తుంది. ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫస్ట్ మోడల్ చేస్తాం. ఇంకో సెంటెన్స్ వేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకో సెంటెన్స్ చెప్తే నేను రోజు మీకు ఒక 5-6 సెంటెన్సెస్ ఇస్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్. చూడండి. రైట్. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ he went out. ఇది వాడు ఇచ్చి దాన్ని ఏమంటాడు? మీరు కాంప్లెక్స్ కాంపౌండ్లోకి రాయండి అంటాడు. కాబట్టి సెంటెన్స్ ఇన్స్పైట్ ఆఫ్ చూడంగానే మీకు సింపుల్ సెంటెన్స్ అని చెప్పి అర్థమైపోవాలి ఇక్కడ. రైట్. సో ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ ఎక్కడ అసలు వెర్బు లేదు, ఈ వెంట్ అనేది వెర్బు కాబట్టి ఇది ఏంటి? సింపుల్ సెంటెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉందండి, పాస్ట్ టెన్స్లో ఉంది. రైట్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలి? దీన్ని ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ తీసేసి ఒక సబ్జెక్ట్ వచ్చినప్పటిగా మనం రాసుకోవాలి. వర్షం ఉన్నప్పటికీ కూడా అతను బయటికి వెళ్ళాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇన్స్పైట్ ఆఫ్ తీసేసి దో ఇట్ వాజ్ రైనింగ్ కామా హీ వెంట్ అవుట్. దో ఇట్ వాజ్ రైనింగ్ హీ వెంట్ అవుట్ అని చెప్పి రాస్తాం. అంటే ఈ మొత్తాన్ని కూడా మనం ఒక క్లాస్ కింద మార్చేసాము. ఏ క్లాస్ అంటారు దీన్ని? సబార్డినేటింగ్ క్లాస్ అని చెప్పి అంటారు. దో ఇట్ వాజ్ రైనింగ్ ఇక్కడ ఈజ్ ఎందుకు రాలేదు? పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ వచ్చింది. సో దో ఇట్ వాజ్ రైనింగ్ హీ వెంట్ అవుట్. ఇప్పుడు ఏం చేద్దామండి? దో తీసేయండి. ఇట్ వాజ్ రైనింగ్ బట్ he went out. బట్ ఈ విధంగా మనం ఫస్ట్ రూల్ ఈ విధంగా మనం చేస్తాము అని చెప్పి మనం చేస్తాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం మారుస్తాం సింపుల్ టు కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ అని. సో ఫస్ట్ రూల్ ఇది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు 2-3 సెంటెన్స్లు ఇస్తాను, అవి మీరు నాకు చేసి పంపించండి. ఎలా చేస్తారో చూద్దాం. రైట్. In spite of having a headache, I celebrated my birthday. దీనికి మీరు ఏం చేస్తారంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నాకు రాసి ఆన్సర్స్ పెట్టండి. అవి మనం కరెక్టా కాదో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, in spite of illness he went to work.
హీ వెంట్ టు, నేను మీకు 2 సెంటెన్సులు ఇచ్చాను. 2 సెంటెన్సెస్లో కూడా మీరు చూసుకొని దాన్ని దీనికి కాంప్లెక్స్ కాంపౌండ్ దీనికి కాంప్లెక్స్ కాంపౌండ్ మీరు రాస్తే మనం చెక్ చేద్దాం కరెక్టా కాదా అని చెప్పి మనం చెక్ చేద్దాం. ఎంతమంది కరెక్ట్గా చేస్తారనేది నేను చూస్తాను. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. సెకండ్ రూల్లోకి వెళ్ళిపోదాము. సెకండ్ రూల్లోకి వెళ్ళిపోదాం. ఇవి రాసుకోండి. రైట్. ఓకే, సెకండ్ రూల్ ఏంటి? సెకండ్ రూల్ ఇక్కడ మనకి సెకండ్లో మనకి సింపుల్లో వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వస్తుంది. వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. కాంప్లెక్స్లో మనకి వెన్, ఇక్కడ వచ్చేటప్పటికి అండ్ వస్తుంది. వన్. సో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. కాబట్టి ఎప్పుడైనా మీకు వెర్బ్ ప్లస్ వచ్చిందనుకోండి, సింపుల్లో మీకు ఎప్పుడైనా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కనబడతా ఉందనుకోండి, కనబడితే మీరు ఏం చేయాలి? వెర్బ్ ఇక్కడ ఐఎన్జీ ఉంటే కాంప్లెక్స్లో వెన్ రావాలి, కాంపౌండ్లో అండ్ రావాలి. ఓకే, చూద్దాం. అరే, సీయింగ్ ద డాగ్, ద బాయ్ ran away. Seeing the dog, the boy ran away. అంటే కుక్కను చూడంగానే అతను పరిగెత్తి పారిపోయాడు అని. సీయింగ్ ద డాగ్ హీ ర్యాన్ అవే అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సీయింగ్ ద డాగ్ ద బాయ్ ర్యాన్ అవే. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని చూసి ఏమండి వెర్బ్ కదా అంటారు, సీయింగ్ ద డాగ్ అని. కానీ ఇక్కడ దీన్ని మనం ఇది వెర్బ్ కాదు, దీన్ని ఇంగ్లీష్లో పార్టిసిపుల్ అని చెప్పి అంటారు. సో సీయింగ్ అనేది పార్టిసిపుల్, వెర్బ్ కాదు. పార్టిసిపుల్ వెర్బ్ లాగా పనిచేస్తుంది అంతే, నటిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ఏ పార్టిసిపుల్ అంటాం. అంటే వెర్బ్కి ఐఎన్జీ పెడితే దాన్ని పార్టిసిపుల్ అంటాం. కాబట్టి చూడండి, సీయింగ్ ద డాగ్ ద బాయ్ ర్యాన్. వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని చెప్పండి. వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్లోకి రాయాలి. చూడండి, ద బాయ్ ర్యాన్ అవే. దీన్ని మీరు మార్చకూడదు. ఇంకా ద బాయ్ ర్యాన్ అవే దాన్ని మీరు మార్చక్కల్లా. ఈ పార్ట్ ఒకటే మార్చాలి. దీన్ని ఇప్పుడు ఏమందాం? దీని పేరు పార్టిసిపుల్ ఫ్రేజ్ అని చెప్పండి. పార్టిసిపుల్ ఫ్రేజ్ అని చెప్పి మనం అన్నాం. కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలి మనం? వెన్ రాసిన తర్వాత ఎమ్మడే సబ్జెక్ట్ రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక సబార్డినేట్ క్లాస్ కింద మారుస్తున్నాం. సో వెన్ ద బాయ్ సా ద డాగ్, హీ ర్యాన్ అవే. రాసిన తర్వాత మనం మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సార్ ఎందుకు రాశాను అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. సో వెన్ ద బాయ్ సా ద డాగ్ హీ ర్యాన్ అవే అని చెప్పి. ఓకే, అట్లా ఏం లేదు సెంటెన్స్లో. వెన్ పెట్టి చూడండి, వెన్ వచ్చింది. ఈ వెన్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సబార్డినేట్ క్లాస్ వస్తుంది అనమాట. సో వెన్ ద బాయ్ సా ద డాగ్ అనేది సబార్డినేట్ క్లాస్. నేను క్లాస్ అన్నాను అంటే ఒక సబ్జెక్టు ఒక వెర్బు ఉండాలి అక్కడ, ప్లస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. అది లెక్క. సో వెన్ ద బాయ్ సా ద డాగ్ హీ ర్యాన్ అవే. ఇదే సెంటెన్స్ అంటే కాంప్లెక్స్. ఇది కాంప్లెక్స్ అని చెప్పి మనం చెప్తాం. రైట్. ఇప్పుడు మనం కాంపౌండ్ రావాలంటే అండ్ పెట్టి రాయండి. అండ్ బట్టి ఎప్పుడు కూడా మధ్యలో వస్తాయి, మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? వెన్న తీసేసి రాసేయండి. ద బాయ్ సా ద డాగ్ అండ్ హీ ర్యాన్ అవే. మనం ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ కింద మనం రాస్తాము అనేది మనం ఇక్కడ చేసాం అనమాట. కాబట్టి ఈ దగ్గర మనకు 10 రూల్స్ ఉన్నాయి. 10 రూల్స్ అన్నీ ఒకేసారి చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు మొత్తం.
కాబట్టి ఈ రోజుకి ఈ 2 రోజులతో ఆపుదాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి 3 and 4 నేను మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.